మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గట్టుపల్లి దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ గట్టుపల్లి అనే గ్రామం ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మటుకు వ్యవసాయాన్ని తన ప్రధాన కుటుంబ ఆధారంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బంగారు నాయుడు గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. అండ్ అలానే చూస్తున్నాము ఇక్కడ చాలా రకాలైన కూరగాయలు అండ్ అలానే ఆకుకూరలు అండ్ చూస్తాము. ప్రజెంట్ అయితే కనుక కరివేపాకు తోటలో ఉన్నాం మనం. సో ప్రతిదీ అయితే కనుక ఇక్కడ పండిస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆనందపురం మార్కెట్లో అయితే కనుక విక్రయించడం జరుగుతుంది. అసలు ఈ యొక్క చూస్తే కనుక క్లైమేట్ చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఎందుకంటే పచ్చటి పొలాలలో ఈ యొక్క ప్రజలైతే బతుకుతున్న పరిస్థితి. అండ్ సుమన్ టీవీ యొక్క ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క గ్రామాలని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే మనం వచ్చున్నాము. సో ఇక్కడ గ్రామాల్లోని చేసేటటువంటి వ్యవసాయం ఏ రకంగా ఉంటుంది అండ్ అలానే ఇక్కడ ప్రజలు బతుకుతున్న జీవన విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిచయం చేద్దామని మా ఈ ప్రయత్నం. సార్ బంగారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవసాయం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మీ ఊరు గురించి చెప్పండి. మాది ఆనందపురం మండలం గుట్టుపల్లి పంచాయతీ. ఓకే అండి. గుట్టుపల్లి విలేజ్. గట్టుపల్లి విలేజ్. ఎన్ని గడప ఉంటారు ఇక్కడ? ఎంతమంది నివసిస్తున్నారు? ఇంచుమించు 3000 గడప ఉంటుంది. 3000 గడప. 3000 గడప అబో ఉంటుంది. ఎందుకంటే మా పంచాయతీ అంతా కూడా వ్యవసాయం మీద జీవనోధారపడి బతకాల్సిందే తప్ప వేరే మరి మార్గాలు లేవు. సో ఎప్పుడైనా సరే అంటే ఈ మా ప్రయత్నం ఏంటంటే వలస వెళ్ళకుండా సిటీలోకి వాటిలోకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి వ్యవసాయాన్ని నమ్ముకుంటూ 10 మందికి తిండి పెట్టే రైతు యొక్క విలువ మీకు బాగా తెలుసు. అండ్ అలానే మీరు పెడితేనే 10 మంది తినే పరిస్థితి ప్రజెంట్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఎటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏం పండిస్తుంటారు? ఎందుకంటే మాకు వరి తర్వాత ఏమో టమాటా, బరబాటా, మిరప, ఉల్లి అన్నీ పండిస్తాం. ఎందుకంటే ఆ వ్యవసాయం జీవనాధారం కాబట్టి అన్ని పంటలు పండిస్తాం. గర్వంగా ఉందా ఒక రైతుగా ఉండడం? గర్వంగా ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే గర్వం అంటే మరి తర్వాత ఇంకొకటి, ఈ వ్యవసాయం మదుపులకు కూడా కూలీలు దొరకనందున అది కూడా కొద్దిగా గిట్టుబాటు లేదు. ఓకే అండి. కాకపోతే ఏదైనా సరే వ్యవసాయం అంటే మరి ఆనందం. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాము ఇదంతా కరివేపాకు వేసి ఎన్ని నెలలు అవుతుంది, ఏంటి ఇది? కరివేపాకు దగ్గర 15 సంవత్సరాలు చిల్లర అయిందమ్మా. 15 సంవత్సరాల నుంచి కరివేపాకు చేస్తున్నా. ఎందుకంటే 3 మాసాలకు ఒకసారి ఏదన్నా కట్ చేస్తుంటాం, కటింగ్ చేస్తాం. 3 మాసాలకు ఒకసారి, మళ్ళీ 3 మాసాలు పోయాక మళ్ళీ వస్తుందన్నమాట. ఓకే. అంటే సంవత్సరానికి 4 సార్లు కట్ చేస్తాం. సంవత్సరానికి 4 సార్లు కట్ చేస్తారు. 4 సార్లు కట్ చేసినప్పుడల్లా ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది అంటారు? ఎంతవరకు అంటే దగ్గర ఒక 20 సెంట్లు అనుకోండి. ఏంటి అంటే ఒక కటింగ్కి 10-15 వేలు వస్తుంది. కటింగ్ 10-15 వేలు వస్తుంది. కాకపోతే అలా వదిలేయడమే దాన్ని, కరివేపాక ఆ భూమిని అలా వదిలేసి వదిలేయడమే. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కటింగ్ పనికిరావండి. ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఇంకో నెల పోవాలా. ఇంకో నెల పోతే కటింగ్ పనికి వస్తుంది. ఓ నెల పోతే కటింగ్ వస్తుంది అన్నమాట. కొద్దిగా హైట్ రావాలి ఇంకా. ఓకే. ఇది విత్తనాలు తీసుకోవడం జరిగిందా? విత్తనాలే. ఓకే అండి. విత్తనాలు విజయవాడ వెళ్ళి అక్కడ విత్తనాలు కేజీ లెక్కన తెచ్చా అనమాట. విత్తనాలు చల్లేసి మందు ఏం వాడుతుంటారండి దీనిగా? మామూలు పురుగు రాకుండా ఎరువులు ఉన్నాయి కదా, సూపర్ ఫాస్ఫేట్ కానీ ఏంటి, తర్వాత ఏమో పారాతిన్నం ఆ మందులు వాడుతాము. ఓకే అండి. ఈ సీడ్ బాగా వస్తుందండి అవుట్పుట్? దీనికి డిఏపి కూడా వేస్తాం. ఎరువు డిఎఫ్ వేస్తారు. డిఏపి వేస్తాం. సో మంచి ఫాస్ట్గా పెరుగుతుందా? ఎందుకంటే ఎరువు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది. ఓకే. మనకు బేగ్ కటింగ్ వస్తుంది. కటింగ్ ఎరువు వేయలేదు అనుకోండి స్లోగా 3 మాసాలు 4-5 మాసాలు అంటే నాటుగా పెరిగేటట్టు పెరుగుతుంది అన్నమాట. స్లో పెరుగుతుంది అది. సో ఇది అంటే ఇప్పుడు ఏదైతే సీడ్స్ మీరు మన విజయవాడ తెస్తున్నారు కదా,
సో ఎలా ఉంది విజయవాడ నుంచి తెచ్చిన సీడ్ బాగుంది, ఇది బాగుంది, అవుట్పుట్ బాగా వస్తుందండి. అక్కడ కూడా ఎందుకంటే విత్తనాలు చూసుకోవాలన్నమాట. కొన్ని విత్తనాలు పోగొవి అవి అక్కడ ఉన్న తెలిస్తే లేకపోతే పట్టుకోవాలి మనం. ఆడికి ఒక 500 300 ఇచ్చి ఆడు మంచి విత్తనాలు తెస్తాడు. అది అంటే ఆడు కొంటాడు అన్నమాట, మనకు తెలియదు. కంపెనీ తెలియదు అయ్యే కొండ విత్తనాలు ఇచ్చేస్తాడు. ఇచ్చిస్తే అది మొక్క కూడా స్మెల్ రాదు. ఈ స్మెల్ కూడా వస్తున్నాయి నించుంటేనే స్మెల్ వస్తుంది. సో ఇది కాకుండా మీరు ఇంకేం పండిస్తుంటున్నారండి? ఇది కానీ వంగ పండిస్తా, వంగ, టమాటా, మిరప, వరి, ఓకే, మొక్కజొన్న, పొట్టజొన్న చూడు, మొక్కజొన్న, మొత్తం కూరగాయలన్నీ పండిస్తాం. సో అంటే మిమ్మల్ని చూసి 10 మంది వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చెయ్యొచ్చమ్మా, ఎందుకంటే రైతే రాజు. సూపర్, రైతే రాజు చెప్పారు. అవును, అంతే కదా. రైతు లేదే రైతు దేశానికి వెన్నెముక. అవును. అయితే ఇప్పుడు ఎలా తెలుసా, వ్యవసాయం ఏంది నేరా, అది ఎవడు కష్టపడతాడా, ఏదో కూరేటు ఉన్నది ఆ రోజే చేస్తే మరి ఆ రోజే అన్నం పెట్టేది ఎవడు, ఆ రోజే కూలికి వెళ్ళడం, ఆ పొద్దు తెచ్చుకోండి ఏదో బుడ్డు తాగేస్తాడా, అంత సరే. వ్యవసాయం అలా కాదు కదా, కష్టం, చెమట వచ్చాలా. ఒకవేళ ఎండ ఉందనుకోండి, అవి మా ఆయన చేసుకొచ్చి ఇంట్లో పడుకోవచ్చు వెళ్ళి. కానీ కరెక్ట్గా కానీ చేసి కష్టపడితే 10 మంది సంపాదించవచ్చు. చూశారు కదా బంగారు నాయుడు గారు, చాలా చాలా బాగా చెప్పారు. కష్టపడి పనిచేసి ఈ యొక్క వ్యవసాయం మీద కానీ దృష్టి పెడితే కనుక 10 మంది జీతం కూడా మనం ఒక్కడే సంపాదించని చెప్తున్నారు. సో ప్రజెంట్ బంగారు నాయుడు గారితో ఉన్నాము, కెమెరామ్యాన్ శ్రీనుతో, అమర్నాథ్, సుమన్ టీవీ, భీమిలి. సో వ్యవసాయం అనేది చాలా చాలా ముఖ్యమండి, ఎందుకంటే వ్యవసాయమే మన దేశాన్ని కాపాడుతుంది ప్రజెంట్. సో రైతే రాజు. సో థ్యాంక్ యూ సార్.